రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత రాక్షసంగా ఉంటుందో ఇప్పుడిప్పుడే తెలుగుదేశం నేతలకు కూడా తెలిసొస్తోంది. ఇంతవరకు కూటమి ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని ఎండగడుతూ సోషల్ మీడియాలో ప్రశ్నించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రధాన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించుకు తింటున్న కూటమి నేతలు, వారి కనుసన్నల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీసులు ఇప్పుడు ఏకంగా కూటమిలోని ఒక పార్టీ మంత్రి మనుషులు చెప్పారని ఏకంగా టీడీపీ కార్యకర్తపైనే అక్రమ కేసు కట్టి వేధించారు. దాంతో ఆ టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సెల్ఫీ సందేశాన్ని పోస్ట్ చేశాడు. దీంతో టీడీపీ నేతలు జనసేన మంత్రిపైన, పోలీసులపైన నిప్పులు చెరుగుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన కందుల దుర్గేష్ గెలిచారు. మంత్రి పదవిని సంపాదించారు. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితో టీడీపీ నేతల బాటలోనే జనసేన మంత్రి కూడా రెండు చేతులతోనూ అక్రమ దందాలు, ఆక్రమణలు చేసుకుపోతున్నారు. తమ ఖజానాలో సంపద సృష్టించుకుంటున్నారు. మంత్రిగా బిజీగా ఉండడంతో కందుల దుర్గేష్ తన తరపున నియోజకవర్గంలో కబ్జాలు, ఇతర అక్రమ దందాలు చేసుకునేందుకు తన అనుచరులను నియోజకవర్గం పైకి వదిలేశారు. ఈ క్రమంలోనే నిడదవోలు మండలం సింగవరం గ్రామంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు పంచాయతీరాజ్, విద్యాశాఖలకు చెందిన భూములపై జనసేన నేతల కన్ను పడింది. 12 ఎకరాలకు పైగా మంత్రి కందుల దుర్గేష్ అనుచరులు కబ్జా చేశారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలకు ఒళ్ళు మండింది. ఈ కబ్జాలకు వ్యతిరేకంగా సింగవరం గ్రామానికి చెందిన కట్టా కృష్ణ నేతృత్వంలో కొందరు టీడీపీ నేతలు 14 నెలలుగా పోరాడుతున్నారు. కబ్జాపై అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. కట్టా కృష్ణ తనయుడు కట్టా మణికంఠ కూడా టీడీపీ కార్యకర్తే. సింగవరం టీడీపీ బూత్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు మణికంఠ. మంత్రి దుర్గేష్ అనుచరులు కబ్జాల గురించి ఫిర్యాదు చేసినా మంత్రి గాని, అధికారులు గాని పట్టించుకోకపోవడంతో మణికంఠ సోషల్ మీడియాలో దీనిపై పోస్టులు పెడుతూ ప్రశ్నిస్తున్నారు. దీంతో కక్షగట్టిన జనసేన నేతలు మంత్రి ద్వారా పోలీసులకు చెప్పించి మణికంఠను వేధించడం మొదలుపెట్టారు. మణికంఠపై ఏం కేసు పెట్టారో చెప్పకుండా రోజు మణికంఠ ఉద్యోగం చేసే కార్యాలయానికి వెళ్లి వేధిస్తున్నారని మణికంఠ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా జనసేన నేతల కక్ష సాధింపులు, పోలీసుల రెడ్ బుక్ రాజ్యాంగపు వేధింపులు తాళలేక మణికంఠ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నా వల్ల కావట్లేదు సార్, నాకు గుండె దడ ఉందండి. ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకుంటాను. నేను నా వల్ల కావట్లేదు సార్, తట్టుకోలేకపోతున్నానండి. నేను చనిపోతున్నాను సార్. నా చావుకి గల కారణం తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, పెనుమచ్చ చందు వర్మ, అచ్యుత పవన్, సాయి లక్ష్మణ్ అడ్డాల. పోలీసులు ఇప్పటి వరకు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదండి. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల. ఎందుకు కేసు పెట్టారో కూడా తెలియదు నాకు. దేని మీద కేసు పెట్టారో తెలియదు. వారం రోజుల నుంచి తిరుగుతున్నా. నన్ను పిలిచారు, స్టేట్మెంట్ తీసుకున్నారు, సంతకాలు పెట్టించుకున్నారు. ఎస్ఐ జగన్మోహన్ రావు, సిఏ తిలక్, వీళ్ళే నా చావు కారణం సార్. తెలుగుదేశం కార్యకర్త అయిన తననే ఇలా కాల్చుకు తింటే ఇక పార్టీ అధికారంలో ఉండి ఏం లాభం అని మణికంఠ నిలదీస్తున్నారు. నాన్న, నన్ను క్షమించండి. నేను చనిపోతున్నా. నా వల్ల కావట్లేదు. అక్రమ కేసులు ఇవన్నీ నా వల్ల కావట్లేదు. నేను తట్టుకోలేకపోతున్నా. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గారు, నేను తెలుగుదేశం కార్యకర్తనండి. మా నాన్నగారు తెలుగుదేశం నాయకులు. 1989 నుంచి అదే పార్టీలో ఉన్నారు. మేము బీసీ కులానికి చెందిన వాళ్ళమండి. సింగవరం గ్రామం తెలుగుదేశం బూత్ ఇన్ఛార్జినండి. నేను బూత్ కనివ్వను. నేను నా మీద ఇలా కేసులు పెట్టి నన్నే ఎంత ఇబ్బందులు పడితే ఇంకెందుకు సార్ పార్టీ? దేనికి సార్? మణికంఠ పెట్టిన సెల్ఫీ వీడియో గురించి తన మేనల్లుడి ద్వారా తెలుసుకున్న తండ్రి కట్టా కృష్ణ ఒక్కసారిగా షాక్ తిన్నారు. 1989 నుంచి కృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తమనే ఇలా వేధిస్తే ఎలాగాని కృష్ణ బోరుమన్నారు. గత 14 ఏళ్ళ నుంచి చందు అనే గ్రామంలో భూకబ్జా చేయడానికి మేము ఆయన మీద పోరాడుతున్నాను. మీకు తెచ్చుకోండి అంటాకేసిన బంధువులు అనేక నిర్మల ప్రసాదాన్ని మేము ముగ్గురు పోరాడుతున్నామండి. మాకు అతని నుంచి బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయండి. మిమ్మల్ని చంపేస్తాం, మీరు పెట్టిన కంప్లైంట్ వెనక్కి తీసుకెళ్ళిపోతే అన్నారండి. మేము అది పంచాయతీ భూములు అండి, మీరు కబ్జా చేశారు, మేము ఎదరికి వచ్చాము, మేము పోరాడుతున్నాం, మేమైతే తగ్గేది లేదు, మీరు ఏం చేసుకుంటే చేయండి, మీ ఇష్టం అన్నామండి. అలాగే ఇప్పుడు ఆయన మమ్మల్ని ఏం చేయలేకండి. మా బాబు ఆ సబ్స్టేషన్లో మొన్న పోస్ట్ వచ్చిందండి. అతను ఏదో రంగు ఉద్యోగంలో తీయించేయాలని కక్ష కట్టండి. మా అబ్బాయిని నాన్న టార్చర్ పెట్టి అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించండి. వారం రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చెప్తున్నారండి. నైట్ తీసుకెళ్ళి కొట్టేసి పగల వదిలేండి అని చెప్తున్నారంటండి ఎస్ఐ గారికి, సిఐ గారికి.
వెంటనే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్ఐకి ఈ విషయం చెబితే ఎక్కడున్నాడో వెతుక్కోవయ్యా అని నిర్లక్ష్యంగా చెప్పి వెళ్లిపోయారు. 4 గంటలకే మా మేనర్ ఫోన్ చేసి మాయా మన ఎక్కడ చెప్తే ఏమోరా డ్యూటీలో ఉన్నాడేమో అన్నాను. నేను పోస్ట్ పెట్టి చూసేవాడిని. ఏం పోస్ట్ అంటే చచ్చిపోతాను పోస్ట్ పెట్టాడు, ఇదేంటే చచ్చిపోతాను అని నేను అడిగిన మా మేనర్ నాకు పెట్టరా అంటే నాకు పెట్టినండి. మా అబ్బాయి సూసైడ్ చేసుకుంటున్నాను నాన్న, నేను చచ్చిపోతున్నాను, వీళ్ళు తహసీల్ నేను భరించలేకపోతున్నాను అని పోస్ట్ పెట్టాడండి. వెంటనే నేను ఈ నిర్వహణ ఎస్ఐ దగ్గర సార్ ఇలా జరిగిందండి, మరి ఏంటంటే ఎక్కడ ఎతకండి అయ్యా, నేను బయటికి వెళ్తున్నాను వచ్చేసి వస్తానులే అని అన్నాడండి ఆయన. ఆ మాటకి సమాధానం కూడా చెప్పకుండా 2 మాటలని వెళ్ళిపోయాడండి ఆయన. ఒక పక్క మణికంఠ చనిపోతానంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ పెట్టి అదృశ్యమైతే, మరోవైపు పోలీసులు జనసేన నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆగ్రహించిన కృష్ణ టీడీపీ కార్యకర్తలతో కలిసి నిడదవోలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. మణికంఠపై అసలు ఎందుకు కేసు పెట్టారు, అతను ఏం తప్పు చేశాడు, కేసు పెడితే ఎఫ్ఐఆర్ ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే సమాధానం చెప్పాల్సిన పోలీసు కోపంగా మాట్లాడడంతో టీడీపీ నేతలకు ఒళ్ళు మండి ఒక్కసారిగా పోలీసులపై ఒంటికాలిపై లేచారు. జనసేన మంత్రికి అనుచరులుగా ఉన్న చోటామోటా నేతలు చెప్పారని, తమని వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని కృష్ణ హెచ్చరించారు. ఒకవేళ పోలీసులు జనసేన నేతలు కలిసి తన కుమారుడు మణికంఠకు ఏమైనా హాని తలపెడితే తాను పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని కట్టా కృష్ణ అల్టిమేటం జారీ చేశారు. కావాలని టార్చర్ చేస్తున్నాను. మా అబ్బాయికి ఏమన్నా జరిగితే మాత్రం ఇక్కడ మాత్రం నేను ఏం చేసుకోవాలో అదే చేసుకుంటాను. నాకు భార్య లేదండి, మా భార్య కరోనాలో చనిపోయిందండి. అలాగా మా బాబు కూడా ఏమైనా చేసుకుంటాను అనుకుంటే నాకు దిక్కు లేదండి, నాకు ఏ గతి లేదండి. నన్ను మరి ఎవరు కాపాడుతారో కాపాడాలండి. మా పోలీసులు మాత్రం చాలా ఇబ్బందులు పెట్టారండి మా అబ్బాయిని మాకు తీసుకొచ్చి పోలీసులు అప్పచెప్పాలండి నేను కోరుకుంటున్నానండి. ఈ వార్త పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా చీరిలాగా ఈ మీడియా వారిని నేను కోరుతానండి. మా అబ్బాయికి ఏమైనా జరిగితే మాత్రం నేను కూడా చనిపోతానండి. నేను 89 నుంచి టీడీపీ పార్టీలో ఉంటున్నానండి. నాకే ఇవాళ ఎలా జరిగిందంటే ఇంకా మాకు దిక్కు ఎవరున్నారండి, సామాన్యుని ఎవరు కాపాడతారండి. మణికంఠను పోలీసుల నుండి, కూటమిలోని జనసేన నుండి కాపాడుకోవడానికి రోడ్డెక్కిన టీడీపీ నేతలకు రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత దుర్మార్గమైనదో ఇప్పుడు బహుశా అర్థమవుతూ ఉండొచ్చు. ఇంతకాలం టీడీపీ నేతలు ఆదేశించారని పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టులను అన్యాయంగా జైళ్లలోకి నెట్టి చిత్రహింసలకు గురి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని చట్టవిరుద్ధంగా అరెస్టు చేసి వేధించుకు తిన్నారు. ఇప్పుడు తమ పార్టీకే చెందిన వారికి ఈ పథకాన్ని అమలు చేసినట్లుంది. ఇప్పటికైనా ఇటువంటి నాజీ చట్టాలు, నారా లోకేష్ రచించిన రాజ్యాంగాలు ఎంత ప్రమాదకరమైనవో కూటమి నేతలు, పోలీసులు తెలుసుకొని మసలాలని ప్రజాస్వామికవాదులు సూచిస్తున్నారు.